వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యటివి. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ అప్డేట్ వచ్చేసరికి షామీర్పేట్ ఇది వచ్చేసరికి హైదరాబాద్లో ఉంది. ఈ డిగ్రీ కాలేజ్లో స్పాట్ అడ్మిషన్స్ నడుస్తున్నాయి. ఎవరైతే ఎస్సీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ టీజీ యూజీ సెట్ రాసిన వాళ్ళు ఉంటారో మీరు మీ ర్యాంక్ కార్డ్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని కాలేజ్కి వెళ్తే బీజెడ్సీ బీకామ్ అండ్ కొన్ని గ్రూప్స్లలో ఉన్నాయి. నాకు అంత కరెక్ట్గా గుర్తులేదు, బట్ అందులో అయితే అడ్మిషన్స్ నడుస్తున్నాయి. నేను దీనికి సంబంధించి ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఛానల్లో పెట్టడానికి రీజన్ ఏంటి అంటే చాలామంది మేబీ ఇన్స్టాగ్రామ్ చూడని వాళ్ళు ఉంటారు కదా, సో దట్స్ ద రీజన్. సెకండ్ థింగ్ వచ్చేసరికి గురుకులాలలో మళ్ళీ అడ్మిషన్స్ జరుగుతున్నాయి. లైక్ 5th క్లాస్ కానివ్వండి, బ్యాక్లాగ్ వేకెన్సీస్కి సంబంధించి ఆ అడ్మిషన్స్ ఎవరైతే అప్లికేషన్ చేసుకోలేదో వాళ్ళు అప్లికేషన్స్ చేసుకోండి. నెక్స్ట్ కార్పొరేట్కి సంబంధించిన ఫేజ్ 2 గురించి చాలామంది అడుగుతున్నారు. దాని గురించి అయితే యాక్చువల్గా వెబ్సైట్స్లలో అయితే పెట్టట్లేదు. మరి మేబీ ప్రాసెస్కి సంబంధించి మనకి ఇంకా ఏదైనా అప్డేట్ కనుక్కుంటే వెబ్సైట్ ద్వారానే తెలుస్తుంది. నెక్స్ట్ చాలామంది డిఎస్సి గురించి పోస్ట్పోండ్ అవుతుందా అనేసి వెయిట్ చేస్తున్నారు. అందులో నేను కూడా ఒకదాన్ని. డిఎస్సి పోస్ట్పోండ్ అయితే చాలా బాగుంటుంది, ప్రిపరేషన్కి కొంచెం ఎక్కువ టైం ఉంటుంది అని అనిపిస్తుంది. కానీ మళ్ళీ ఓకే టైం ఇట్లా తొందరగా ఉండడం ఏమో నయం అనేసి కూడా అనిపిస్తుంది. పోస్ట్పోండ్ అవుతే అందరికీ బెస్ట్. ఎందుకంటే రీసెంట్గా టెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి చాలా ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే చాలా ఇయర్స్ లాంగ్ ప్రిపేర్ అయిన వాళ్ళకైతే ఎట్లా ప్రిపరేషన్కి చాలా ఇయర్స్ ఆఫ్ టైం దొరికే ఉంటుంది. అండ్ ఇప్పుడు రివిజన్ చేసుకుంటారు. రీసెంట్గా క్వాలిఫై అయిన వాళ్ళకి ఏంటి అంటే మొన్న రీసెంట్గానే క్వాలిఫై అయ్యి ఉంటారు. అండ్ అది కూడా ఓన్లీ టెట్ సిలబసే చదువుంటారు, డిఎస్సికి కంప్లీట్గా చదువుంటారు. మనకి డిఎస్సికి వచ్చేసరికి మ్యాథ్స్ కంప్లీట్గా మన మెథడాలజీ నేర్చుకోవాలి. సైన్స్ అయితే మీది ఏదైతే సైన్స్ ఉంటుందో అవన్నీ నేర్చుకోవాలి. అదే టెట్ వచ్చేసరికి తెలుగు, ఇంగ్లీష్ ఈ లాంగ్వేజెస్ కూడా ఉంటాయి కాబట్టి మనకు కొంచెం ప్రాబ్లం అయి ఉంటుంది. ఇవన్నీ కాకుండా నెక్స్ట్ బాసరకి సంబంధించి ఆల్రెడీ కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఎవరైతే సెలెక్టెడ్ స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా మీ సర్టిఫికేట్స్ అన్ని రెడీ చేసుకొని కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తే సరిపోతుంది. సో దిస్ ఇస్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.